శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెలిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెట్టడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారిని నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంత మనకి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపు మనకి మొదటి వారంలోనే, 2వ వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కోలాహలంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసి హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,00,000 10 లక్షలకు కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ ఎగరేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అనేటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. 2024 జూన్ నెలలో ధనుసు రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి? 1-2 వారాలు యావరేజ్ గా ఉంటూ, 3వ వారం అదృష్టవంతంగా ఉంటూ, 4వ వారం యావరేజ్. అంటే గత మాసము కన్నా భిన్నమైనటువంటి ఉపయోగాలు కనపడుతున్నాయి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఫలితాలకే మొగ్గు చూపుతుంది. అయితే చాలా మంది ఉత్సాహంగా ఎదుర్కొన్నటువంటి కొద్ది మంది జ్యోతిష్కులు చెప్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చెప్పే వాళ్ళు చెప్పే వేరువేరుగా ఉన్నాయండి అని చెప్తున్నప్పటికీ కూడా నేను ఒకటే చెప్తాను చాలా మందికి, ఆ జ్యోతిష్కులు చెప్పేటువంటి విషయాల్ని గత మాసం అంటే ఏప్రిల్, అంతకుముందు మే, ఏప్రిల్, మార్చ్, ఈ 3 మాసాల ఫలితాలు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనుభవించుకోవడం, అంటే మీకు అందులో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు మీకు ఒక 60 to 70% అనుకూలంగా ఉంటే తప్పకుండా వారిదే ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. ఒకవేళ మే, ఏప్రిల్, మార్చి నెలలో నేను చెప్పిన ఫలితాలు మీకు కనుక అనుకూలంగా ఉంటే నన్ను మాత్రమే ఫాలో అవ్వండి, ఇంకెవ్వరిని ఫాలో అవ్వద్దు.
ఇది నేను ఇచ్చినటువంటి మీకు కనబడుతుందిగా, నేను ఆల్రెడీ పరీక్ష రాశాను, ఫలితాలు కూడా మీ ముందర ఉండిపోయినాయి. ఆ పరీక్షకు మీరు మార్కులు వేస్తే నేను పాస్ అవుతాను, కాబట్టి దానికి ఇబ్బంది లేదుగా. సరే, ప్రస్తాంశంలో సామాన్య ఫలితాలు. అలాగే కొంతమంది ఉత్సాహంగా ఎదుర్కొనే ఇంకొక విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు ఎలా ఈ రాసుల వారు గెలుస్తారా. కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు మన గురించి. బట్ యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. అంటే కఠోరమైనటువంటి శ్రమ వల్లనే మీరు మొదటి వారంలో చాలా మంచి ఫైట్ చేయగలిగితే, అంటే మీరు మేలోనే ఫైట్ చేయగలిగితే బలం బాగా ఉండేది. ఇప్పుడు పరీక్ష రాసిన తర్వాత నేను పలాని ప్రశ్నకి సమాధానం సరిగ్గా రాయలేదు అన్నటువంటి భావన, పలాని నియోజకవర్గంలో పలాని ప్రాంతానికి వెళ్ళలేదు, పలాని ప్రాంతంలో నేను వేరే కులం వాళ్ళని తప్పుగా మాట్లాడాను అనేటువంటి భావన ఇప్పుడు బయటకు తీసుకొస్తే ప్రయోజనం లేదు. ఆల్రెడీ పరీక్ష అయిపోయి రిజల్ట్ మాత్రమే ఉంది. ఈ రిజల్ట్ రోజున ఎలా ఉంది చెప్పండి స్వామి అంటే, దాదాపుగా నర్మగర్భంగా, అంటే ప్లస్ ఆర్ మైనస్ అయితే తెలియట్లేదు, అంటే సామాన్య ఫలితం కనబడుతోంది. ఒకవేళ ఆ రోజు మీకు భగవంతుడు అనుగ్రహం కనుక గట్టిగా ఉంటే మీరు ఏదో కొద్ది మెజారిటీతో గిటాన్ అవుతారు, లేదా ఆ కొద్ది మెజారిటీతోనే మీరు డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇదే చెప్పాలి, ఇంకా వేరే రకంగా చెప్పడానికి లేదు. అదేంటండి మధ్యస్థంగా చెప్పారు మీరు 50-50 అని అంటే, అలా ఫలితాలు కూడా 50-50 ఉన్నాయి. కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం, అలాగే మీ యొక్క భగవంతుని కృపాకటాక్షాలు, మీ ఇంటి కులదేవత అనుగ్రహంతో మీకు ముడిపడింది. కాబట్టి ఏదేమైనా సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. గెలిపోవటంలో మధ్యలో సంధిలో ఉన్నారు మీరు, విషయం గుర్తుపెట్టుకోండి. కొద్దిగా తేడా వచ్చినా మీరు ఓడిపోవచ్చు, కొద్ది తేడా వచ్చినా గెలవచ్చు, అది జరుగుతోంది. మరి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభం చేయొచ్చా అని అడిగితే, వ్యాపార ప్రారంభానికి అనుకూలమైన సమయం మీకు 3వ వారం చెప్పబడుతోంది. 3వ వారంలో ధనయోగము, వస్తులాభము, వాహనయోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ఈ మాసం మొత్తం అనుకూలంగానే ఉంది, నెగిటివ్ లేదు. అంటే లాస్ అవ్వరు. మూడో వారంలోనే లాభాలు పొందుకునే అవకాశం. ఇక వివాహ సంబంధ చర్చల్లో 1-3 వారాల్లో ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా వివాహ సంబంధ చర్చలు అనుకూలంగా మారుతాయి. అంటే చికాకులుండి, గొడవలుండి విడిపోదాం అనుకునే వ్యక్తులు కూడా ఈ యొక్క 1వ వారంలో కానీ 3వ వారంలో ఈ పెద్దల సమక్షంలో కనుక మీ సమస్యలకి పరిష్కారం వెతుక్కోగలిగితే తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అనుకూలవంతమైన వైవాహిక జీవనం కొనసాగుతుంది. అలాగే సంతానము లేని వాళ్ళందరూ కూడా 3వ వారంలో తప్పకుండా మీరు శుభమైనటువంటి సంతాన వార్తలు వినే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చు. అలాగే కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. అలాగే సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం బాగా, ఫార్మా, సిమెంటు, ఐరన్ వ్యాపారంలో అంటే వ్యాపార విస్తరణ జరిగే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి తప్పకుండా ఈ నెలలో టార్గెట్ రీచ్ అవ్వగలిగే అవకాశం ఉంది. తప్పకుండా అనేక రకాల పాలసీలు మీరు కస్టమర్స్ చేత కట్టించగలకంటే, ప్రైవేటు ఇన్సూరెన్స్ వారు కానివ్వండి, వెహికల్ ఇన్సూరెన్స్ వారు కానివ్వండి, ఏదైనా సరే తప్పకుండా ఈ మాసంలో మీకు అది జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇంటి నిర్మాణం కానీ, లేదా ఇంటి నిర్మాణ అంతర్భాగాలు, అంటే ఆల్రెడీ ఇల్లు నిర్మాణం జరుగుతుంది స్వామి అన్నప్పుడు లోపల పని వేగవంతంగా జరగడం, లేదా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ సంబంధించినటువంటి అలంకరణని లోపల చేసుకునే అవకాశం, వాస్తుపరంగా ఇంటిని మార్చుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు, ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో లాభాలు, విద్యలో రాణింపు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, అలాగే విదేశాల్లో కొత్త వ్యాపార ప్రారంభం, నూతనమైనటువంటి గృహ నిర్మాణం కూడా పొందుకునే అవకాశం విదేశాల్లో కనబడుతోంది. బంధుమిత్రుల సమాగమం, పెద్దవారి చెప్పిన మాట వినడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో లాభాలు పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభంగా ఉండడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వివాదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మంచి మధ్యవర్తిత్వం కూడా, అంటే దాని నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా బలంగా కనపడుతోంది. చాలా ఆనందకరమైనటువంటి సుఖము, సంపద, ధనలాభాన్ని, సంతాన యోగాన్ని, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి పంట లాభము, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలమైన శుభస్థితి. ఈ 3వ వారంలో ఆకస్మిక ధన ప్రాప్తి, వృత్తి లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అధిక లాభాలు పొందుకోవడం, విశేషమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం. వైద్యులకి, వైద్య బృంద, న్యాయవాదులకి సొంతంగా వ్యవస్థ ఏర్పాటు చేయడం, అంటే న్యాయవాదులంతా కలిసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, వైద్యులందరూ కలిసి ఏదైనా వైద్యాలయాన్ని నిర్మించేటువంటి అవకాశం, సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం, అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, పూచికత్తుకి సంతకాలు చేసి ఉంటారు కదా, దాని నుంచి బయటపడడం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని పొందుకోవడం, గౌరవాన్ని పొందుకోవడం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి సత్సంతాన ప్రాప్తి, పోగొట్టుకున్న డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా ఈ మాసంలో మీకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఏదైనా
వస్తువులు కానీ, వాహనం కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. మంచి విశ్వాసవంతమైన శుభస్థితి, కుటుంబ సభ్యులతో మంచి ఆత్మస్థైర్యంతో ఆనందమైన జీవనాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలకు లాభాలు పొందుకునే అవకాశాలు. విలువైనటువంటి సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, అంటే వివాహ సంబంధ చర్చలు కానీ, వివాహ సంబంధమైనటువంటి ఖర్చులు కానీ ఉండే అవకాశం. అలాగే మీకు బ్యాంకు ఉన్నటువంటి సువర్ణాభరణాలు విడిపించుకునేటువంటి శుభతరుణం, ఆనంద యోగం. అలాగే కుటుంబ సభ్యులతో విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేయసిపిల్ల సఖ్యత బాగుంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అలాగే గౌరవాన్ని మరియు వారి నుంచి సత్కారాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారులకి లాభాలు పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. ఈ మాసం మొత్తం కూడా ఈ రాశి వారికి చాలా మంచి శుభ. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయంగా చెప్పబడుతోంది. అలాగే అనుకున్నటువంటి కార్యక్రమంలో ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందుకునే అవకాశం. శస్త్రచికిత్స ఉంటే మాత్రం తప్పకుండా మీరు 2వ వారం కానీ 4వ వారం కానీ ఏర్పాటు చేసుకుంటే శస్త్రచికిత్సల్లో విజయం సాధించే అవకాశాలు. అయితే అప్పులు ఇవ్వాలనుకుంటే ఈ మాసంలో 3వ వారం కాకుండా, అంటే ఎవరైనా ఆత్మీయులు అండి తప్పకుండా వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను, ధనం అప్పుగా ఇవ్వాలి నేను అనుకున్నప్పుడు 1-4 వారాల్లో మంగళవారం రోజున కానీ గురువారం రోజున మాత్రమే ఇవ్వండి. సీనియర్ సిటిజన్స్కి మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. అర్ధరాత్రులు కూర్చొని వాట్సాప్లలో మెసేజ్లు చేయకండి. చదివేది ఇంటర్మీడియట్, చదివేది 10th క్లాసు, దానికి మీరు బూతు బొమ్మలు పెడుతుంటారు. 9th క్లాస్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి దాన్ని ప్రోత్సహిస్తున్నారు. సార్ మరి అదేం ఎడ్యుకేషన్ నాకు అర్థం కాలేదు. ఆ శారీరకమైనటువంటి కలయిక అనేది అది కాలంతో పాటు వచ్చేస్తుంది. అది దానికి నేర్పాల్సిన అవసరం లేదు. కోళ్ళకి, మేకలకి, ఈ పశువులకి నేర్పట్లే మనం, దానికి మనుషులు నేర్పాల్సిన అవసరం లేదని నా భావన. కాబట్టి అది సమయానుకూలంగా ఆ ప్రౌఢ వయసు వచ్చినప్పుడు అది శరీర మార్పు స్థితి అది మనం పెళ్లి చేసేప్పటికీ అది వచ్చేస్తుంది. కానీ వయసు పెరుగుతున్నప్పుడు ఎలాంటివి చూడకూడదు, ఎలాంటివి చూడాలి, ఎలా ప్రవర్తించకూడదు చెప్పాలి మనం. అంతే తప్ప ఇద్దరు కూర్చోవాలి, ఇద్దరిలా సంగమించుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు మనకి. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగంగా చెప్పవచ్చు. నెగిటివ్ ఫలితాలు ఏం లేవు. కాబట్టి మీరందరూ కూడా శుభకర, ఆనందాది, అదృష్ట శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.